అయితే ఏం మాట్లాడుతున్నా, ఇశ్రాయేలీయులను అరణ్య యాత్రలో ఎందుకు నడిపించిండు దేవుడు? అట్లా అంటే వాళ్ళు అట్లా నడుస్తేనే సెట్ అవుతారు, వాళ్ళు దేవుని పోలికలోనికి వస్తారు. అర్థమైందా? ఇర్మియాను బాయిలో దించితేనే సెట్ అవుతాడు. ఏలియాను కర్మేలు కొండ మీదకి తీసుకుపోతేనే ఆయనకు దేవుని పోలిక వస్తుంది. అర్థమైందా? అట్లా ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తులకు ఆ శ్రమలు దేవుని పర్మిషన్ లేకుండా వచ్చినాయా? ఏమండి, పౌలుకు ఆకలి దప్పికలు, అనేక సార్లు ప్రమాదాలు, అనేక సార్లు రకరకాల ఇబ్బందులు పడ్డాడు, అనేక సార్లు దెబ్బలు తిన్నాడు. పౌలు తిన్నాడు దెబ్బలు ఎవరు తినలే, అసలు యేసు ప్రభు కూడా తినలే. ఒకటి తప్ప 40 దెబ్బలు, అనేక పిడిగుద్దులు యేసు ప్రభు తిన్నాడు. కానీ బైబిల్లో చెప్పబడే దాని ప్రకారం అయితే అసలు పౌలే ఎక్కువ దెబ్బలు తిన్నట్టుగా పడుతుంది. ఇక అక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది యేసయ్యను కొట్టిరో, ఎన్ని గుద్దురు మనకు లెక్క పెట్టలేదు, తెలియదు. కానీ యేసయ్య శరీరం అంతా దున్నపడింది. యేసయ్యనైతే నేరుగా కొరడాలతో కొట్టింది, పౌలునైతే కర్రలతో బరిగలతో కొట్టింది. ఆయనను కూడా చిత్రహింసలు చేసారు చాలా. అంటే ఎందుకు అవి ఇచ్చిండు దేవుడు పౌలుకు అంటే అట్లా చేస్తేనే తప్ప ఆయన పోలిక రాదు. మరి ఏం చేస్తాడు? కరువులోను కష్టంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, కరువులోను కష్టములోను నన్ను దేవుడు నడిపించిన, సముద్రం వలనైనటువంటి ఆపదలోను రకరకాల ఆపదలు ఆయనకి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అంటే ఆ ఆపదలు అవన్నీ పెడితేనే ఆయన పోలిక వస్తుంది. శ్రమల ద్వారా దేవుడు మనలను చెక్కుతున్నాడు. ఇప్పుడు నీకు ఒక శ్రమ వచ్చింది, నీకు బాధ వచ్చింది, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, కరువు కావచ్చు, కష్టము కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఎందుకు ఇచ్చిండు అంటే అది లేకపోతే నువ్వు చెక్కబడవు. మాకే గిట్లెందుకు అయింది అని అంటే నీ మనస్సు దేవునికి తెలుసు, మన హృదయం దేవునికి తెలుసు. ఇలాంటి పరిస్థితి గుండా తీసుకెళ్తేనే ఆయన అంతిమ గమ్య పోలికి వస్తుందని తెలిసి ఈ సిచ్యువేషన్ ఇచ్చింది. లేకపోతే మనం ఆగకపోతుంటే మనం ఆగుతామా? మన గురించి దేవునికి మొత్తం తెలుసు, ఏం చేస్తే ఎట్లుంటుందో కథ తెలియదా? అందుకే ఇచ్చిన పరిస్థితులు కాదు దేవునికి కావాల్సినవి. ఆయన చెక్కాలనుకుంటున్నటువంటి గోల్ అది రీచ్ కావాలి దేవుడు. అది దానికి మనల్ని తీసుకెళ్ళడానికే ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇచ్చిండు. అందుకే కొన్నిసార్లు మనకు రకరకాల సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, దుఃఖము, బాధలు ఇవన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి అంటే యేసయ్య పోలికలోనికి చెక్కుతున్నాయి. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు? యేసయ్య పోలిక అన్నదా మొదటి యోహానులో ఏం పోలిక వస్తుందట? దేవుని పోలిక రావడమే ముఖ్యం ఇక్కడ. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఏమంటాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. నేను కుమారులు కొడుకులు అనే దానికంటే ఇంకో గొప్ప పేరు మనకు పెడతానని చెప్పాడు. మీరు త్వరలో ఏమి కాబోతున్నారో ఇంకా అది బయలుపరచబడలేదు. అలాంటి ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆఖరి మాట చెప్తా ఇక. అదేమిటి అంటే ఆఖరణ దేవుడు మనకిచ్చే ధన్యత ఏమిటి అంటే ఆయన పోలిక అని చెప్పినా ఆఖరికి దేవుడు మనకు పెట్టే బిరుదు ఏంటిదో తెలుసా? దేవుడు అనే పేరు బిరుదు పెడతాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇది ఒక్క మాట చదువుకొని ముగిస్తాం. మరి కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, ఎనభై 82వ కీర్తనలో 6 మొదటి వచనం 6వ వచనం రా. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు. 6 మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుడు కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరందరూ ఎవరు? దైవములు కదా. దైవము అనబడిన దానికంటే గొప్ప హోదా ఏదైనా ఉంటుందా? దేవుడు ఏమనుకుంటు తెలుసా? దేవుడు ఒక దైవమా? దేవుడు దైవం కదా. నిజమైన దైవము, నిజమైన దేవుడు దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ పేరు చాలా మందికి పెట్టబడింది. అంటే ఆ బిరుదు, ఇది దేవుడు, వాళ్ళు దేవుడు, వీళ్ళు 33 కోట్ల దేవతలు అని. కానీ ఆ లక్షణాలు ఒక్క యేసు ప్రభుకే ఉన్నాయి. దేవుడు అనబడిన లక్షణాలు ఒక్క యేసు ప్రభుకే. అవే లక్షణాలతోని ఆయన లాగానే తయారు చేస్తున్న ఇంకొక రూపము, ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరంటే సంఘము.
మళ్ళీ సంఘాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. ఆమెను ఒక దేవుడుగా చేస్తున్నాడు, దైవముగా చేస్తున్నాడు దేవుడు సంఘాన్ని. దేవునికి మహిమ కలుగునుగా. ఇది అన్నిటికంటే ఉన్నతమైన ఆఖరి ధన్యతగా. దీన్ని మించిన ధన్యత ఏముంది? ఇంకా ఏమనుందా? ఏమీ లేదు. ఆ ధన్యతను మనకి ఇవ్వడానికే దేవుడు మనకు అనేక రకాలైన సమస్యలను, పరిస్థితులను అలో చేస్తున్నాడు, రాణిస్తున్నాడు. ఆయననే ఇచ్చిన తర్వాత ఎవడు దాన్ని తప్పించగలడు? ఎవరు తప్పించలేరు. మళ్ళీ ఆయననే తప్పించగలడు. ఆయన ఎందుకు కొన్నిసార్లు మనకు సమస్య ఉంటే ప్రార్థిస్తే కూడా దేవుడు దాన్ని తీసేయడు. ఎందుకంటే అందులో మనం ఆయన నియమించినంత కాలం ఉండాల్సిందే. ఉంటేనే ఆయన అనుకున్నటువంటి మనస్సు, ఆయన అనుకున్నటువంటి మృదుత్వం, ఆయన అనుకున్నటువంటి సాఫ్ట్నెస్ వస్తుంది మనకు. అందుకొరకు ఆ కొలిమిలో కాలనిస్తాడు, ఆ కొలిమిలో ఉండనిస్తాడు ఆయన. కాబట్టి అలాంటి ఒక పరిస్థితిని దేవుడు మనకిచ్చి ఆయన అనుకున్న ధన్యతను మనకి ఇవ్వడానికే ఈ పరిస్థితులను మనకి ఇచ్చాడు. గనుక మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఒకవేళ మనం ధనవంతులైతే పొంగిపోవద్దు, బీదవాళ్ళమైతే కృంగిపోవద్దు. దేవుని మీద ఆధారపడి మా అసలైన రాజ్యం, అసలైన ఇల్లు పరలోకమందున్నది, అక్కడ దేవుడు అసలైన ధన్యత మాకు ఇవ్వబోతున్నాడు అనే విశ్వాసముతో ఎదురు చూడ బద్దులమై ఉన్నాం మనమంతా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో ఏదైనా ఉంటే మంచిది, సంతోషం, దేవునికి స్తోత్రం. లేకపోతే కూడా డబల్ సంతోషం, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఎందుకంటే రేపు అబద్ధ క్రీస్తు వస్తున్నాడు. యేసయ్య తీసుకుని వెళ్ళేటప్పుడు లాజరుకు రవ్వంత బాధ లేదు. ఎందుకంటే గుంటెడు భూమి ఇచ్చిపెట్టలే ఆయన. భూమి మీద బ్యాంకులో పైసలు లేవు, బట్టలు వదిలిపెట్టలే, బీరువాళ్ళు ఇంకేమోనైనా బాధ లేదు, ఏ బాధ లేదు లాజరుకు. ఏమన్నా భూమి మీద వదిలిపెడుతున్నానే బాధ ఎవరికున్నది? ధనవంతునికా లాజరుకా? అయ్యయ్యో ఉన్నాయని అన్నీ ఉన్నాయి కదా అనే బాధ ధనవంతునికి ఉంది. కానీ లాజరుకు ఎప్పుడెప్పుడన్నా తీసుకోపోసారి జర నన్ను ఇక్కడ పరిస్థితి ఏమున్నది, ఈ పూట తిన్నా మళ్ళీ రాత్రి తిననో గ్యారంటీ లేదు. అలాంటి సిచ్యువేషన్ లాజరు. ఆయనను అట్లా పెట్టడమే దేవునికి నచ్చింది కాబట్టి పెట్టాడు. కాబట్టి ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా దాన్ని బట్టి సంతోషించడం, గర్వించడం కాదు. దేవుని పోలికకు ఎంత దగ్గరైనా ఆఖరి ధన్యతను పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా, ఇది ఒక్కటే మనం చూసుకోవాల్సింది మన ఆత్మీయ జీవిత గురిలో. మధ్యలో ఇంకా ఎన్నైనా రాని ఎన్నైనావ్వండి, వాటిని మనము అసలు పట్టించుకోవద్దు. అలాంటి మనస్సు మనకి ఎప్పుడైతే ఉంటుందో మనము అతి త్వరగా దేవుడు అనుకున్నటువంటి పోలికలోనికి చెక్కబడి సంపూర్ణ సిద్ధిని పొందుతాము. దేవునికి మహిమ కలుగును. కనుక అలాంటి సంపూర్ణ సిద్ధి, అలాంటి ధన్యత మనం ఖచ్చితంగా పొందుకుందుముగాక. ప్రార్థించుకుందాం.